హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న ఇంకో న్యూ మోడల్ స్లీవ్స్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కుట్టేటప్పుడు ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి, కనుక నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి, మీరు చూడొచ్చండి. వీడియోలో చూపించినట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనం కుట్టిన తర్వాత ఖర్చులు లోపలికి వెళ్ళేటట్లు ఒకదానికొకటి రివర్స్ పెట్టుకొని దానిపైన ఫ్యూజింగ్ని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫ్యూజింగ్ని పెట్టుకున్న తర్వాత మనం డ్రా చేసిన షేప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత కట్స్ ఇచ్చుకొని ఈ క్లాత్ని నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లు రివర్స్ చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కోసం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసి చుట్టూ కూడా ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, వాటిని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. అయితే ఈ మిడిల్ షేప్లో డిజైన్ కోసం నేను ఇక్కడ లైనింగ్ని ఫ్యూజింగ్ని తీసుకున్నానండి. లైనింగ్ ఫ్యూజింగ్ 8 ఇంచెస్ హైట్ విడుతూ ఉన్నట్లు తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ నేను బార్డర్ని తీసుకున్నానండి. ఈ బార్డర్ని వీడియోలో చూపించినట్లు పెట్టి పైన లైనింగ్ని ఫ్యూజింగ్ని పెట్టి 3 వైపులా స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని కట్స్ ఇచ్చుకున్నానండి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ని నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లు రివర్స్ చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఈ రెడీ చేసుకున్న ఈ డిజైన్ని పైన పెట్టుకొని చుట్టూ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ వెడల్పుతో ఇక్కడ క్లాత్ని తీసుకొని ఒకవైపు స్టిచ్ చేసుకున్నానండి. ఒకవైపు స్టిచ్ చేసుకుని వీడియోలో చూపించినట్లు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న డిజైన్ పైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టి ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఇక్కడ థ్రెడ్ పెట్టి నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. స్టోన్లెస్ వేయమని చెప్పారండి కస్టమరు. సో ఇక్కడ నేను స్టోన్లెస్ చేతికి సరిపడా నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నానండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక మనకి స్లీవ్ అనేది రెడీ అయిందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కుట్టేటప్పుడు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా కామెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాను. నేను ఇక్కడ డిజైన్ రెడీ చేసిన తర్వాత స్టోన్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మిషన్తో ఇక్కడ నేను స్టోన్స్ అవి వేస్తున్నాను. స్టిచ్చింగ్ స్టాప్లర్ యొక్క లింక్ కూడా వీడియో కింద నేను పెడుతున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ స్లీవ్స్ డిజైన్ అనేది రెడీ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.